మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఓకే ఇష్టం ఉంది, ఓకే నేనంటే ఇంత అభిమానం ప్రేమ ఉంది అనేది ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తూ ఉంటుంది కదా, అలా ఉన్న ఏదైనా ఒక సందర్భం? అలా ఏం లేదు. మా 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 స్టోరీ అందరికీ తెలిసిందే. పరిస్థితుల ప్రభావం నుంచి మా ఇద్దరం కలిసి ఉండాల్సి వచ్చింది. కలిసి ఉండిన తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టి అలా ట్రావెల్ చేస్తూ వచ్చాం. మీరు ఎప్పుడైనా సరే ఒక 1 డే ఆర్ 2 days ఇఫ్ ఇన్ కేస్ సార్ అక్కడ ఉండి మీరు ఇక్కడ ఉండే సిచ్యువేషన్ వస్తే అప్పుడు అదే ఇంతవరకు రాలేదు. అతను మ్యాక్సిమం ఉండలేరు, బాగా డిపెండెంట్ అయిపోయారు. సో నేను లేకుండా మ్యాక్సిమం ఉండలేరు. అదే చెప్తున్నాను కదా, నేను ఏమంటే కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ మీద, నేను వెళ్తానండి అంటే ఇంక మరి ఇష్టం, నేనైతే ఉండలేనని చెప్పారు. ఇంక నేను ఎలా వెళ్ళగలను? సో ఇంకా చెప్పేశారు అయితే. తనైతే డైరెక్ట్ గా చెప్పేస్తారు, నేనైతే ఉండలేను, ఇంక మరి నీ ఇష్టం. బయట సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా వినపడుతుంది బిగ్ బాస్ కి వెళ్తున్నాను అని. బట్ తను అన్ని డేస్ ఉండలేరు, మాక్సిమం 1 day కూడా ఉండలేరు. ఒకవేళ బిగ్ బాస్ కి ఇన్ కేస్ అంటే వెళ్తారో వెళ్ళారో సెకండరీ, వెళ్తే కనుక మీ గేమ్ ఎలా ఉంటుంది మ్యామ్? ఇక్కడ ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎలా ఉందో గేమ్ అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఎక్కడ కూడా మధు విన్నరే, నేను గెలిచే వస్తాను అంతే అంట. సూపర్. అండ్ మీరు ప్రీవియస్ షోస్ చూసారా బిగ్ బాస్ని? లేదు, ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు ఒక షో చూసాను. తర్వాత అంత టైం పాలిటిక్స్ లో ఉండడం వల్ల అంత టైం దొరకలేదు. మేము పాలిటిక్స్ లైఫ్ ఎలా ఉంది? నాకు పొలిటికల్ లైఫ్ చాలా ఇష్టం. ఎందుకంటే శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా నిరంతరం తను ఎక్కువ ప్రజలతో ఉండడం బాగా ఇష్టపడతారు. మార్నింగ్ డే రొటీన్ స్టార్ట్ డే నుంచి ఎండ్ వరకు ఎవ్రీ టైం తను ప్రజలతో ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళతోనే ట్రావెల్ చేస్తారు. ఎవరికైనా కష్టం ఉందంటే అక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తారు. సో అతనితో ఆ లైఫ్ని నాకు చాలా ఇష్టం అనమాట. నాకు కూడా ఇష్టమైన లైఫ్ కాబట్టి అతనితో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాను. అతను చేసిన సేవలన్నీ చూస్తూ ఉంటాను కాబట్టి అతనితో ట్రావెల్ చేయడం నాకు పొలిటికల్గా చాలా ఇష్టం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మ్యామ్, ఒకానొక టైంలో చాలా స్ట్రెస్, అంటే ఈ లైఫ్కి బిఫోర్ 4 years బ్యాక్ వెళ్తే అంటే కంప్లీట్గా ఒక గందరగోళం, గొడవలు కానీ ఇష్యూస్ కానీ, అభిమానించే ప్రజల్లో కొంత నెగిటివిటీ ఆ టైంలో రావడం కానీ. కొంత కాదు, చాలా నెగిటివిటీ వచ్చింది. చాలా మంది కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు, చాలా నెగిటివ్గా అనుకున్నారు మా ఇద్దరి మీద. తర్వాత అర్థం చేసుకున్నారు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం ఇద్దరం కూడా. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం, చాలా ఏడ్చుకున్నాం, బాధపడ్డాం. అయినా సరే స్ట్రాంగ్గా నిల్చున్నాం. ఈరోజు మాకు ఖచ్చితంగా అందరు ఆదరాభిమానాలు మేము గెలుచుకొని అందరి సపోర్ట్ మాకు వచ్చింది. ఇప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాం. సూపర్. అంటే ఆ టైం స్ట్రగుల్ పీరియడ్లో మ్యామ్ ఒకరికొకరు సపోర్ట్ లేకపోతే ఏది ముందుకెళ్ళదు. అసలు ఇద్దరు ఎవరొకరు కాంప్రమైజ్ అయిపోయినా కూడా ఒకరి లైఫ్ ఏదైనా సాక్రిఫైస్ అవ్వాల్సిందే ఆ టైంలో. బట్ ఆ టైంలో మీరు తీసుకునే డెసిషన్స్ ఏంటి? ఆ టైంలో మీరు చాలా స్ట్రాంగ్గా హట్టింగ్ అనిపించిన సిచ్యువేషన్స్ ఏంటి? స్ట్రాంగ్ హార్ట్ ఇదే. సోషల్ మీడియాలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను నేను, చాలా కామెంట్స్, అసలు ఎన్ని మాటలు ఒక్కొక్కరు. అసలు వాళ్ళకి ఏం తెలుసు మా ఇద్దరు లైఫ్ కోసం? అసలు వాళ్ళు మాతో ట్రావెల్ చేస్తారా, మా దగ్గర ఉన్నారా, ఏమి తెలియకున్నా ఏమి చూడకున్నా చాలా కామెంట్స్ చేస్తూ, చాలా మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో పెడుతూ చాలా ఇదిగా చేశారు. చాలా బాధ అనిపించేది, మానసికంగా చాలా ఒత్తిడి గురయ్యేదాన్ని నేను. కానీ శ్రీనివాస్ గారు చాలా దగ్గరుండి నాకు చాలా ధైర్యం చెప్పి ఈరోజు నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే అన్నిటికీ శ్రీనివాస్ గారే రీజన్. అంటే నిజంగానే ఒక జెంట్ అనే వ్యక్తికి కొన్ని కమెంట్స్ రావచ్చు, లేకపోతే మీడియాలో ట్రోలింగ్, అది అంత పెద్ద ఎక్కువగా జనాలు కూడా దాన్ని ట్రోల్ చేయరు. కానీ యాజ్ ఎ ఉమెన్ ఇన్ని అవమానాలు ఎదుర్కోవడం అంటే చాలా కష్టం. కానీ తప్పదు ఎవరికైనా. సీఎం జయలలిత గారికే తప్పలేదు, నేనంతా. నాకు ఆవిడే ఇన్స్పిరేషన్. నేను ప్రతి మూమెంట్లో కూడా నా కష్టంలో ఉన్నప్పుడు, నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఆవిడ వీడియోస్ చూస్తాను. ఆవిడ నాకు చాలా ఇన్స్పిరేషన్ అసలు. ఆవిడ ఎందుకంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆవిడ చీర లాగారు, ఆవిడ జుట్టు కట్ చేశారు, ఆమెను ఎంతో ఇన్సల్ట్ చేశారు. అన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఆమె నిల్చుంది. నాకు జయలలిత గారు అంటే చాలా ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడు బాధగా ఉన్నా, నేను ఎప్పుడు కొంచెం లోగా ఉన్నా నేను ఆవిడ వీడియోస్ చూస్తాను. ఆవిడనే నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ప్రతి ఉమెన్ కూడా ఆవిడనే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నేనైతే కోరుకుంటాను. ట్రూ. అండ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా మ్యామ్ ఎలోన్ ఫీలింగ్ కానీ, లేకపోతే ఇంకా అసలు లైఫ్ ఏంటి ఇంత అవసరమా? అంటే ఫ్యామిలీ పర్సన్స్ బయట వాళ్ళు అనేది వేరు. నాకు ఎప్పుడు అనిపించలేదు. శ్రీనివాస్ గారు నాతో ఉన్నంతసేపు నాకు ఎప్పుడు కూడా ఎలోన్ ఫీలింగ్ అనిపించలేదు. నాకు ఒక్క రోజు కూడా ఫీలింగ్ అతను రానివ్వలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటూ కూడా నేను ఎంత స్ట్రాంగ్గా ఉండగలిగాను, ఎంత హ్యాపీగా ఉన్నానంటే అన్నిటికీ రీజన్ అతనే. హీ సో స్వీట్. తను చాలా స్వీటెస్ట్ పర్సన్ అసలు. చాలా సపోర్ట్ చేస్తారు, చాలా అర్థం చేసుకుంటారు, చాలా ధైర్యాన్ని ఇస్తారు.
సూపర్. ధైర్యం చెప్పడంలో అంటే లైక్ చాలా సపోర్టివ్గా ఉంటారు కదా. మిమ్మల్ని అంటే మీ మైండ్ సెట్ని కానీ లేకపోతే మీకు ఏం కావాలో మీరు చెప్పకుండానే సార్ తెలుసుకునే సిచ్యువేషన్స్ కానీ 100%. తను యాక్చువల్గా నేను ఏం ఆలోచిస్తున్నానో ఏం అనుకుంటున్నానో కూడా తను చెప్పేస్తారు బయటకు. నేను లోపల ఆలోచించినా కూడా అతను బయటకు నువ్వు ఇది ఆలోచిస్తున్నావు, ఇది ఇలా ఆలోచించొద్దు, ఇలా ఆలోచించాను కూడా తను చెప్తారు. సైకాలజీ చదువుకున్నారో ఏంటో చక్కగా నా మైండ్ రీడ్ చేసేస్తారు తను. రీడ్ చేసి ముందే తాను ఇలా వద్దు, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, ఇలా డిప్రెషన్లోకి వెళ్తావు, ఇలా ఆలోచించద్దు, ఇలా ఆలోచించి ఇలా పాజిటివ్గా ఉండా అని చెప్పి ప్రతిదీ కూడా గైడ్ చేస్తారు. సూపర్. అండ్ మీరు సర్ప్రైజ్ మీకు ఇచ్చిన సర్ప్రైజింగ్ ఏదైనా శ్రీనివాస్ గారికి అసలు సర్ప్రైజ్లు ఇవ్వడం ఏమీ రావు, అసలు రావు సర్ప్రైజ్లు ఇవ్వడం రాదు. సో మీరు సార్కి ఇచ్చిన సర్ప్రైజ్? నేను ప్రతిదీ సర్ప్రైజ్. నాకు గిఫ్ట్స్ కొని పెట్టడం చాలా ఇష్టం. ప్రతి అకేషన్ కి ప్రతి దానికి తనకి ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ కొంటూ ఉంటాను. ప్రతిదీ కూడా సర్ప్రైజ్ గానే ఇస్తాను. బాగా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు. ఏమంటారు ఈ థాట్ ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా నేను ఇది అనుకున్నాను, ఇది కొనుక్కుందాం అనుకున్నాను, నువ్వే కొనిచ్చా అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇచ్చిన వాటిలో సార్ ఫేవరెట్ సర్ప్రైజ్ ఏంటి మీరు ఇచ్చిన సర్ప్రైజెస్ లో? వాచ్ ఇష్టం దానికి, సర్ప్రైజ్ గా ఇచ్చాను. మొన్న ఫోన్ కూడా కొనిచ్చాను రీసెంట్ గా. ఫోన్ ఉంటుండగా మళ్ళీ కొన్నాను, తను అది మార్చుదాం అనుకున్నారంట ఫోన్. సో నేను కొనేవడంతో సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు. చూసారా, సూపర్. అండ్ సార్ ఫేవరెట్ సారీస్ లో సార్ ఫేవరెట్ సారీ ఏంటి? సార్కి అసలు సారీస్ అన్ని ఇష్టమే, అందులో గ్రీన్ కలర్ తనకు బాగా ఇష్టం. గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. సూపర్. అండ్ టెక్కలు వెళ్తున్నప్పుడు మళ్ళీ అంటే అప్పుడున్న నెగిటివిటీ ఇప్పుడు చాలా వరకు జనాల్లో చేంజ్ వచ్చేసింది. ఒక క్వశ్చన్ చెప్పనా, టెక్కల్ అసలు మాకు ఎప్పుడు నెగిటివిటీ లేదు. ఎందుకంటే టెక్కల్ వాళ్ళకి ముందు నుంచి మేము ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్, శ్రీనివాస్ గారు 25 years గా తను ఇంట్లో ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అన్ని కూడా టెక్కల్ ప్రజలకి బాగా తెలుసు. సో ముందు నుంచి నెగిటివిటీ మాకు ఎక్కడా లేదు. ఎందుకు ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి ఎలక్షన్ మా ఇద్దరం దగ్గరుండే చేస్తాం, దగ్గరుండే ప్రజల దగ్గరికి వెళ్ళాం, అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం. టెక్కల్ ప్రజలకి ప్రతి ఒక్క విషయం కూడా తెలుసు. వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు, ఎందుకంటే దే నో ద ట్రూత్, వాళ్ళకి నిజం తెలుసు. కాబట్టి అంటే టెక్కల్ ప్రజల్లో మాకు ఎప్పుడు కూడా నెగిటివిటీ లేదు. ఈ సోషల్ మీడియాలో ఈ జనాలు ఎక్కడో కూర్చొని కామెంట్ చేసే వాళ్ళే తప్పితే మా దగ్గరుండి మమ్మల్ని కామెంట్ చేసి మమ్మల్ని నెగిటివిటీగా అనుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. చాలా పాజిటివిటీ వచ్చింది. ఇప్పుడైతే గ్రామాల్లో ఇంకా ఆదరిస్తున్నారు, వెళ్తుంటే ఎంత బాగా ఆదరిస్తున్నారంటే వాళ్ళు సొంత ఆడబిడ్డలాగా నాకు చూసుకుంటున్నారు, హారతులు పడుతున్నారు, బొట్టు పెడుతున్నారు. చాలా అసలు హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సూపర్. అండ్ అప్పటికి మీ రిలేషన్ లేదు, మీరు ఎలక్షన్ ముందు కూడా ఉంది, ఎలక్షన్ బిఫోర్. ఎందుకంటే ఈ గొడవ 4 years ముందు నుంచి జరుగుతుంది. ఈవిడ సోషల్ మీడియాకి వచ్చి ఈ 1 year ముందే వచ్చింది సోషల్ మీడియాకి, కానీ ఇది 4 years ముందు నుంచే జరుగుతుంది. 4 years నుంచే మేము కలిసి ఉన్నాం, 2023-22 నుంచే మేము కలిసి ఉన్నాం. అందరికీ తెలుసు ఈ ఇష్యూస్, అక్కడ లోకల్ పీపుల్ అందరికీ తెలుసు. మీకు తెలియడం 1 year అవుతుంది, తెలిసి 1 year అవుతుంది. ఓకే. అండ్ ఇది ఫస్ట్ ప్రపోజల్ ఎవరి సైడ్ నుంచి వచ్చింది? మా దాంట్లో ప్రపోజల్స్ అలాంటివి ఏం లేవు, చెప్తున్నాను కదా పరిస్థితుల ప్రభావంతో ప్రపోజల్స్ చూసాం. అయితే అంతే, రీసెంట్ మేము కలిసిన తర్వాత ఇద్దరం ఒకరికొకరు ఉండాలని డెసిషన్స్ తీసుకున్నాం. ఎందుకంటే ఆ టైంలో తను కష్టంలో ఉన్నాడు, నేను స్టాండ్ అయి నిల్చున్నాను, సపోర్ట్గా ఉన్నాము. అలా మా ఇద్దరి మధ్యలో ప్రేమ చెగిరించింది తప్పితే ప్రపోజ్ చేసుకోవడం అలాంటివి ఏం లేవు. మేమైనా చిన్నపిల్లలు మా ప్రపోజ్ చేసుకోవడానికి.